హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హాఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ M32 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో చాలా మంచి ఫీచర్స్ తోటి వీళ్ళు ఈ మొబైల్ని లాంచ్ చేస్తారని చెప్పేసుకోవచ్చు. ప్రైస్ 15,000 ఉంది, 4GB ర్యామ్ 64GB వేరియంట్కి. దాంతోపాటు మీరు ఐసీఐసీ కార్డు యూజ్ చేసినట్టయితే ఇంకొక ₹1,250 మీకు తక్కువకు వస్తుంది. జనరల్గా మనకు సూపర్ అమోలెడ్ ప్లస్ 90Hz రిఫ్రెష్ రేట్ అనేది 50,000 లోపు బడ్జెట్లో చూడడానికి కనిపించదు. సో ఫటాఫట్ మనం ఈ మొబైల్ని అన్బాక్సింగ్ చేసేసి మొబైల్ చూడడానికి ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే సామ్సంగ్ Galaxy M32 మొబైల్. బాక్స్ పైన మీరు డిజైన్ చూడొచ్చు. సో బాక్స్కి బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇంకా కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేసేసారు. సో దీనిలో మనకు 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ఉంది. దాంతోపాటు 6000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తారు. 15 వాట్స్ ఛార్జర్ని బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారని చెప్తున్నారు. దాంతోపాటు 25 వాట్స్ వరకు ఇది సపోర్ట్ చేసేస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనకు సూపర్ అమోలెడ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తారు. ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే. ఇక్కడ చూసుకున్నట్టయితే 64+8+2+2 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఏం చేద్దామంటే ఫటాఫట్ ఈ సీల్ని బ్రేక్ చేసేద్దాం. ఇలా బాక్స్ని ఓపెన్ కూడా చేసేద్దాం. వైపు ఒక బాక్స్ ప్రొవైడ్ చేస్తారు కదా, దీనిలో యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ చూడడానికి కనిపించేస్తుంది, రీజనల్ గైడ్ చూడడానికి కనిపించేస్తుంది. ఇక్కడ మొబైల్ ఉంది. ఈ మొబైల్ని బాక్స్లో నుంచి బయటికి తీద్దాం. బాక్స్ లోపల మనకు వీళ్ళు చెప్పినట్టే 15 వాట్స్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారు. USB Type-C కేబుల్ ఏదైతే ఉందో దాన్ని ప్రొవైడ్ చేశారు. మొబైల్ ఇలా కవర్లో ప్యాక్ చేసి ఇచ్చేసారు. సో ఇలా ఈ కవర్ని మనం ఓపెన్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మొబైల్ ఇలా ఉంది. కింద సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. గ్లాసీ ఫినిష్ తోటి మొబైల్ ఉంది. చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ చూసినట్టయితే కెమెరా బంప్ ఇవ్వలేదు. ఇక్కడ LED ఫ్లాష్ లైట్ ఉంది. క్వాడ్ కెమెరా సెటప్ చూడడానికి కనిపించేస్తుంది. ఈ మొబైల్కి ఇంకొక సైడ్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇక్కడే ప్రొవైడ్ చేసినట్టున్నారు. నెక్స్ట్ మొబైల్ కింది వైపు గురించి మాట్లాడినట్టయితే 3.5mm జాక్, స్పీకర్ గ్లిస్తో పాటు Type-C పోర్ట్ను ఒకదాన్ని ప్రొవైడ్ చేశారు. పైవైపు చూసినట్టయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ చూడడానికి కనిపించేస్తుంది. సో ఇటువైపు సిమ్ ట్రే ఇచ్చారు. సో ఇలా దీన్ని మనం బయట తీసినట్టయితే ఇందులో మనము 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. జనరల్గా సామ్సంగ్ మొబైల్లో ఈ ఆప్షన్ అనేది మనకు కామన్గా చూడడానికి కనిపించేస్తూ ఉంటుంది బడ్జెట్ ఫోన్స్లలో. సో ఎవరైతే మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకు ఒక మంచి చాయిస్ అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ మొబైల్ని అయితే ఆన్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మొత్తానికి సెటప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనము అగ్రి బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇలా మొబైల్ అనేది బూట్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో డిస్ప్లే బ్రైట్నెస్ చూడండి ఫ్రెండ్స్, చాలా ఎక్సలెంట్ కనిపించేస్తూ ఉంటుంది సామ్సంగ్ మొబైల్స్లో. డైరెక్ట్ మనం దీని సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఆల్రెడీ నేను దీనిలో డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, చూడండి. దీనిలో మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 11 తోటి రావడం మనం గమనించవచ్చు. దాంతోపాటే One UI 3.1 చూడడానికి కనిపించేస్తుంది. సో బ్యాక్ వెళ్ళేసి దీని ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. దీనిలో మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో దాని కారణంగా చాలా ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది ఇది. సో దాంతోపాటే ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫేస్ అన్లాక్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు, చాలా ఫాస్ట్గానే అన్లాక్ చేసేస్తుంది. అయితే ఫ్రెండ్స్, వీళ్ళు దీనిలో 6000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తారు. దానికోసం వీళ్ళు మాన్స్టర్ లెజెసీ కంటిన్యూస్ అని చెప్తున్నారు. ఇప్పుడు మనకు 2019లో మాట్లాడినట్టయితే సామ్సంగ్ M30s వచ్చింది సార్, దాంట్లో 6000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. 2000లో వచ్చిన M31sలో కూడా ఇలానే 6000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు దీనిలో M32లో కూడా మనకు 6000 mAh బ్యాటరీ చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటే డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే డిస్ప్లే కూడా మనకు ఇందులో ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. అది కూడా 90Hz రిఫ్రెష్ రేట్తో కూడిన సూపర్ అమోలెడ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు జనరల్గా మనకి రెండింటి కాంబినేషన్ 90Hz ప్లస్ సూపర్ అమోలెడ్ అనేది ఎక్కువ చూడడానికి కనిపించదు మీరు 15,000 లో బడ్జెట్లో చూసినట్టయితే. కాకపోతే ఇందులో మనకు ఈ రెండింటిని ప్రొవైడ్ చేశారని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఇక మనకు దీని బ్రైట్నెస్ నిట్స్ గురించి మాట్లాడినట్టయితే 800 నిట్స్ బ్రైట్నెస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మనం అవుట్డోర్లోకి తీసుకెళ్లి ఈ మొబైల్ వాడేటప్పుడు మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈసారి వీళ్ళు దీనిలో NFC సపోర్ట్ ప్రొవైడ్ చేయలేదు. కాకపోతే సామ్సంగ్ పే మినీ ఫీచర్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. దాని కారణంగా మనం పేమెంట్ చేసుకోవచ్చు. దాంతోపాటే మనకు నాక్స్ సెక్యూర్ ఫోల్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీని కారణంగా మనం మన డేటాని సెక్యూర్ ఉంచుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు Alt-Z ఫీచర్ ఏదైతే ఉంటుందో ఆల్టర్నేటివ్ లైఫ్ కోసం, సో ఆ ఫీచర్ని కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. జనరల్గా ఈ ఫీచర్స్ అనేవి మనకు ఏ సిరీస్ మొబైల్లో చూడడానికి కనిపించేవి. కాకపోతే ఈసారి వీళ్ళు M సిరీస్లో కూడా దీన్ని ఇంక్లూడ్ చేశారు. ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే MediaTek G80 ప్రాసెసర్ని అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక దీని కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే నేను ఇంతకు చెప్పినట్టు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాని ప్రొవైడ్ చేశారు కదా. సో దీంతో మనము కొన్ని ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, మనము జూమ్ 10x జూమ్ చేసి కూడా ఫొటోస్ని క్యాప్చర్ చేసుకునే ఆప్షన్ కూడా వీళ్ళు ఈసారి ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనకు
15,000 లో బడ్జెట్లో ఇవి చూడడానికి కనిపించవు. దాంతోపాటే మనం మోర్లోకి వెళ్ళినట్టయితే దీనిలో మ్యాక్రో షాట్స్ మంచి క్యాప్చర్ అవుతుంటాయి. మ్యాక్రో షాట్స్ కోసం కూడా మనకు ఒక ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఒకసారి వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్తే మనకు దీనిలో ఎలా వీడియోస్ రికార్డ్ చేయొచ్చు కనిపించేస్తుంది. సో దీనిలో మనము ఫుల్ హెచ్డీ వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దీంతో కూడా కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి కెమెరా క్లారిటీ ఎలా ఉంది అనేది చూద్దాం. ఈ వీడియో నేను బ్యాక్ క్యామ్ వచ్చేసి 30 FPSలో రికార్డ్ చేస్తున్నాను ఫుల్ హెచ్డీలో. సో దీనికి సంబంధించిన స్టెబిలిటీ, వీడియో క్లారిటీ చూడొచ్చు మీరు. వీడియో నేను సెల్ఫీ క్యామ్ తోటి రికార్డ్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన వీడియో క్లారిటీ, స్టెబిలిటీ ఎలా ఉంది, మైక్ క్వాలిటీ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ డిస్ప్లే బ్రైట్నెస్ మీరు చూడొచ్చు, చాలా ఎక్సలెంట్ కనిపించేస్తుంది. సూపర్ అమోలెడ్ డిస్ప్లే కారణంగా డీప్ బ్లాక్ చూడడానికి కనిపించేస్తున్నాయి. కలర్స్ అనేవి పంచిగా కనిపించేస్తున్నాయి. దాంతోపాటే నేను వీడియో రికార్డ్ చేయడానికి పైవైపు స్టూడియో లైట్స్ పెట్టాను. ఆ లైటింగ్ మొత్తం ఈ మొబైల్ పైనే పడుతుంది. అయినా కూడా మనకు ఈ డిస్ప్లే బ్రైట్నెస్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా మెయింటైన్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. సో ఎవరి కోసం ఈ మొబైల్ అంటే జనరల్గా మనకు 15,000 లో బడ్జెట్లో శాంసంగ్ బ్రాండింగ్లో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేది, మంచి డిస్ప్లే ఉండే మొబైల్ కావాలి అనుకుంటూ ఉంటారు సరే. సో వాళ్ళ కోసం ఈ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఈసారి వీళ్ళు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆల్ట్ జీ, సెక్యూర్ ఫోల్డర్, దాంతోపాటే 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ మొబైల్ కోసం అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.